హాయ్ అండి, వెల్కమ్ టు శాంతి హోమ్ మేకర్. కేజీ బియ్యానికి కరెక్ట్ కొలతలతో బాస్మతి రైస్ లేకుండానే మనం వండుకునే రైస్తోనే చాలా తొందరగా వెజ్ బిర్యానీ ఎలా చేసేయాలో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్ వీడియో. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి ఒక కప్పు నిండా బియ్యం వేసుకొని నీట్గా కడిగేసుకోవాలి. కేజీ బియ్యం ఒక కప్పులో కొలుచుకొని ఆ కప్పుడు బియ్యం నీట్గా కడిగేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇవి ఒక అరగంట నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాణీలు పెట్టి ఇందులో 2-3 స్పూన్లు నెయ్యి వేసుకొని 4-5 స్పూన్లు నూనె వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత మసాలా దినుసులు పెట్టుకోవాలి. 6 మరాఠీ మొగ్గ, 6 అనాస పువ్వు, ఒక 8 లవంగాలు, 6 యాలకులు, కొద్దిగా బిర్యానీ ఆకు, అలాగే కొంచెం జీడిపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. చిన్న చిన్న టెక్నిక్స్ తెలిస్తే బిర్యానీ ఉప్మా చేసినంత ఈజీగా చేసేయచ్చు. ఇందులోనే 2 బంగాళదుంపలు, 2 ఉల్లిపాయలు, బంగాళదుంపలు చిన్న ముక్కలు కట్ చేసుకొని ఉల్లిపాయ నిలువుగా చీల్చుకోవాలి. అలాగే 2 టమాటాలు, 6 పచ్చిమిరపకాయలు, ఒక క్యాప్సికమ్ కట్ చేసుకొని ఇవి కూడా వేసుకోవాలి. టమాటోస్ కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే బిర్యానీలోకి బాగా కనిపిస్తాయి. ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో వేయించుకోవాలి. ఇప్పుడు ఒక కొబ్బరి చెక్క తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. 1/2 కప్ మిల్ మేకర్ తీసుకొని అరగంట ముందు వేడి నీళ్ళలో నానబెట్టి నీరంతా బాగా పిండేసి ఈ మిల్ మేకర్ను కూడా ఇందులో వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. వెజ్ బిర్యానీలో మిల్ మేకర్ వేస్తే చాలా రుచిగా ఉంటుంది. అసలైంది క్యారెట్, అది నా దగ్గర లేక నేను వేయలేదు. ఇవి మొత్తం కలిపేసుకొని ఇందులోనే ఒక చిన్న కప్పు పచ్చి బఠానీ వేసుకోవాలి. వెజ్ బిర్యానీ కాబట్టి అన్ని కూరగాయలతో పాటు మిల్ మేకర్, బఠానీ కూడా వేసుకొని మరో 3 నిమిషాలు వీడియోలో చూపిస్తున్నట్లు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మూత పెట్టుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో 1 కప్ కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసిన క్యాబేజ్ వేసుకోవాలి. క్యాబేజ్ ఫ్రైడ్ రైస్లోనే కాదు బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది. క్యాబేజ్ ఆరోగ్యానికి చాలా మంచిది. విడిగా కర్రీ చేస్తే పిల్లలు తినరు కాబట్టి ఇలా బిర్యానీ చేసినప్పుడు అది వేసేస్తే చక్కగా తింటారు. క్యాబేజ్ ఒకవేళ నచ్చదు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇదంతా బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టి మరో 2 నిమిషాలు బాగా మగ్గనిచ్చుకొని ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న ఈ బియ్యాన్ని వేసేసుకొని ఆయిల్లోనే మరో 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు వాటర్ అయితే పడుతుంది. ఇందులోనే రుచికి సరిపడేంత ఉప్పు, కల్లుప్పు అయితే మంచిది. ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ మసాలా ఫ్లేవర్, కూరగాయ ముక్కలు, ఈ ఫ్లేవర్ అంతా కూడా బియ్యానికి పట్టేలాగా ఆయిల్లోనే వేయించుకొని మూత పెట్టుకొని మరో 2 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరిని 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇలా పచ్చి కొబ్బరి వేయడం వల్ల వెజ్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. ఇలా వేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు కప్పు బియ్యానికి 1.5 కప్పు వాటర్ ఇందులో వేసేసుకోవాలి. నీళ్ళు కరెక్ట్గా ఉంటే అసలు ముద్దయ్యే ఛాన్సే లేదు. ఈ మిక్సీ గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకొని అది కూడా ఇందులో వేసేసుకొని దాంతోనే 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంటను హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు మసాలా పొడి వేసుకోవాలి. ఇలా మసాలా పొడి వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్లోనే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు. ఇందులోనే ఒక 1/4 కప్పు పాలు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. దింపే ముందు ఇలా పాలు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి. ఒకవేళ పాలు కనుక లేకపోతే
ఒకటికి 2 కప్పులు వాటర్ వేసేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లో మగ్గించుకుంటే వేడివేడిగా వెజ్ బిర్యానీ రెడీ. చూడండి చక్కగా ఇలా బిర్యానీ రెడీ అయింది. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించే ముందు 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే గుమగుమలాడే బిర్యానీ రెడీ. చూసారు కదా వెజ్ బిర్యానీ. మీరు కూడా ఇలానే చేస్తారా? ఆల్మోస్ట్ అందరూ ఒకేలా చేస్తారు. కొద్దిగా ఇంచుమించు తేడాలో వెజ్ బిర్యానీ అయితే రెడీ అయింది. వంట రానివారు కూడా ఈజీగా ఉప్మా చేసినట్టు చేసేయచ్చు బిర్యానీ. ఈ బిర్యానీని చక్కగా ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. దీనికి కాంబినేషన్ బంగాళదుంప కుర్మా కానీ ఉల్లి చట్నీ కానీ సైడ్ డిష్గా పెట్టుకున్నారంటే చాలా రుచిగా ఉంటుంది. చివరిగా చిన్న టిప్ అండి, నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఏ పని అయినా కష్టపడితేనే పూర్తవుతుంది. కలలు కంటూ కూర్చుంటే అణువంతైనా ముందుకు వెళ్ళదు. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్. బాయ్ బాయ్.